చదువుకుందాం. 38వ కీర్తన 11వ వచనం. 38వ కీర్తన 11వ వచనం. నా స్నేహితులను నా చెలికాండ్రులు చదువు. నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు, నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు. చాలు. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా స్నేహితులను నా చెలికాళ్ళు అందరంటే దూరంగా ఉన్నారంట. ఎందుకని దూరంగా ఉన్నారు? తెగులు చూసి దూరంగా ఉన్నారు. బంధువులు ఎక్కడున్నారు? బంధువులు కూడా దూరంగానే ఉన్నారంట. తెగులు అంటే ఏంటి? ఏదైనా కావచ్చు, ఏ కష్టమైనా అవ్వచ్చు, ఓ రోగం కావచ్చు, ఓ ఇబ్బంది కావచ్చు, ఓ కష్టం కావచ్చు, ఓ ఆపద కావచ్చు. ఇది వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు కానీ, స్నేహితులు అనేవాళ్ళు కానీ, దగ్గర వాళ్ళు కానీ, బంధువులు కానీ ఎక్కడుండాలి? మనకు దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? కష్టం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడుండాలి? కానీ ఇక్కడ ఏమంటున్నా కీర్తనకారుడు, దూరంగా ఉన్నారంట. ఇది ప్రపంచం. ఇది మనుషులు దూరంగా ఉంటారు. నువ్వు ఎవరైతే నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నావో, ఎవరైతే నీకు దగ్గరగా ఉంటారని అనుకుంటున్నావో, వాళ్ళు నీ కష్టం రోజున వాళ్ళు నీ దగ్గర ఉండరంట, దూరంగా ఉంటారంట. ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోయేది మనుష్యులు దూరమైనప్పుడు ఏం జరుగుతుంది? యేసయ్య దగ్గర అవుతాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గర అవుతాడు. చెప్పు నీ పక్కన, యేసయ్య నీకు దగ్గర అవుతున్నాడు. నాకు యేసయ్య మీ అందరూ కూడా దగ్గర అవుతున్నాడు. దయచేసి అందరూ. ఆ బిగ్న అమెరికా నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఏదో మరి శర్మ అనేది చిన్నూరు, అక్కడ ఏం మార్కెట్ షాప్స్ ఉండవు. ఏదో ఉండే దాంట్లో నాకేమన్నా బిస్కెట్లు చాక్లెట్లు తేరా అని చెప్పాను. నాకు కావాల్సినట్టు ఏంటో చెప్పాను. ఓకే నాన్న తెస్తాను. వాడి పిల్లలకి ఇస్తావా, చాక్లెట్ ఇస్తావా? సరే, ఇక్కడికి వచ్చింది. నేను హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చా. ఆ సూట్ కేసు ఓపెన్ చేయదే ఎంత కాదు, ఒక రోజు అయింది, 2 రోజులు అయింది ఓపెన్ చేయరన్న. ఓపెన్ చేసి తీస్తూ ఉంది. ఏడరా అంటే అన్నీ తీస్తుంది, బట్టలు ఎక్కడ అంటే ఎక్కడ ఎదుగుతుంది. 2 సూట్ కేసులు తీసి అరే సారీ నాని, అక్కడే పెట్టేసి వచ్చా, మర్చిపోయినా. చాలా వస్తువులు అక్కడే పెట్టేసి మర్చిపోయిందంట. మర్చిపోతే నాకెట్ట వస్తాయి? మర్చిపోతే ఎందుకు చెప్తా అంటే, ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్. థామస్ మన యేసయ్య మర్చిపోడు. చెప్పలు కొట్టి దేవుని మహించపడదాం. మనకు కావాల్సిందే. నేను కూడా మర్చిపోతా. బిగ్ ఏమైనా తెమ్మంటే, మేడం గారు ఏమైనా తెమ్మంటే నేను మర్చిపోతా. కానీ మనకు కావాల్సిందేంటో మన దేవుడు మర్చిపోడు. దావీదు అంటాడు, అయ్యా అందరూ దూరంగా ఉంటున్నారయ్యా, నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, అరే నాతో ఉంటారు, నన్ను ఓదారుస్తారు, నన్ను బలపరుస్తారు, నాకు సాయం చేస్తారు అనుకుంటే వాళ్ళందరూ దూరంగా ఉంటున్నారు. మొహం పక్కకు తిప్పుకొని వెళ్తున్నారు. అరే పలకరించేవాళ్ళు లేరు, ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు లేరు. అన్నీ ఉన్నప్పుడు అన్నీ అనుభవించారు. నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు, అన్ని రకాలుగా ఉన్నప్పుడు, వస్తువులు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన వాళ్ళు వీళ్ళు. నాతో కలిసి మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు, నా డబ్బులు ఖర్చు పెడితే వచ్చిన వాళ్ళు, హోటల్లో రెస్టారెంట్లో నాతో పాటు తిరిగిన వాళ్ళు, ఈ రోజున నాకు కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది వస్తే ఒక్కడు లేడు. మనిషి అయినా కూడా ఒక్కడు లేడు. నా పక్కన ఒక్కడు కూడా ఉండట్లే. కొన్నిసార్లు మనుషులు మాత్రం మనతో ఉండరండి. 2 రకాల మనుషులు ఉంటారు. స్వార్థంతో మన పక్కన ఉండలేరు. స్వార్థం వాళ్ళు అంటే వాళ్ళకి ఎంతసేపటికి ఇవ్వు ఏదో లాభం ఉంటేనే ఉంటారు, లాభం లేకపోతే ఉండరు. మంచి స్నేహితులు ఉన్నారా మీకు? ఎవరన్నా కష్టకాలంలో ఆదుకునే స్నేహితులు? బహుశా ఆడవాళ్ళకు ఉంటారేమో కానీ మగవాళ్ళకు ఉంటారు. అవునా కదా? ఆడవాళ్ళకు ఉంటారేమో. అసలు నిజంగా ఒక మాట చెప్తాను, నిజంగా కష్టపడి పనిచేసే మగోడికి స్నేహితులు ఉండరు.
నేను చెప్తున్నా కదా, చూసుకోండి, కష్టపడి పని చేసే మగవాడికి స్నేహితులు ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు. ఎటువంటి మగవాళ్ళకు ఉంటారో తెలుసా ఫ్రెండ్స్? తాగుబోతులకు ఉంటారు ఫ్రెండ్స్. సర్కిల్ ఉంటుంది ఒకటి, ఆ సర్కిల్ ఉంటుంది, వాడికి ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ప్యాక్ ఆట ఇటువంటి గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు చూసారా, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. ఉదయం లేసి కుటుంబం కొరకు కష్టపడి పని చేసి ఆ రూపాయి ఏదో సంపాదించుకుంటుంటే మగవాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు. వాడి ఫ్రెండ్స్ వాడి కుటుంబ సభ్యులే. అవునా కదా? అవునా కదా? అదేంటి ఆడవాళ్ళు మాత్రం ఈ రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేస్తుంటారు, బాగా చక్కగా మెయింటైన్ చేస్తారు. భర్త వచ్చి ఏమన్నా అన్నాడు అనుకో, అనడం చిన్నగా ఏమన్నా అన్నాడు అనుకో, వెంటనే ఆడవాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఎవరికొరకు ఫోన్ చేస్తారు. ఉంటారు, వాళ్ళకి బోర్డంత మంది ఉంటారు. అమ్మో అని ఫోన్ చేస్తారు, ఏమే ఫ్రెండ్ అని ఫోన్ చేస్తారు, అక్కో చెల్లో అన్నో ఆయన అట్ట అన్నాడు నన్ను చేశాడు. గంటసేపు ఎంతమందితో అన్నా ఫోన్లో మాట్లాడేస్తారు ఆడవాళ్ళు. అటు జరిగింది ఇటు జరిగింది అది ఇది. అది మగోడికి కష్టం వచ్చిందనుకో, ఎవరితో చెప్పుకుంటాడా? భర్త ఇంటికి వచ్చాడు, ఏదో డాక్టర్ అని చపాతీ తినమన్నాడు, నాకు చపాతీ వండి పెట్టే అన్నాడు అనుకో, ఈ వండల ఈ సీరియల్స్లో పడిపోయి ఉంది, మధ్యాహ్నం అన్నమే ఉంది, మధ్యాహ్నం పప్పే ఉంది. ఇంటికి వస్తాడు, వచ్చి చూస్తే ఏదంటే అది అక్కడ ఉంది టేబుల్ పెట్టుకొని తిను అంట. చూస్తే ఏముంటుంది, అన్నం ఇవేం నేను చపాతీ వండమన్నా కదా, మరి వండలేదేంటి? మర్చిపోయాను. వీడికి ఒక కష్టం వచ్చిందిగా, ఎవరితో చెప్పుకుంటాడు వెళ్ళి? మగవాడు ఎవరితో చెప్పుకుంటాడా? ఊరికే ఫర్ ఎగ్జాంపుల్, నా భార్యని చపాతీ వండమన్నా వండట్లేదని ఎవరితోనే చెప్పుకుంటాడా? చెప్పుకోగలడా? అవునా కదా? చెప్పుకుంటే వాడికే పరువు తక్కువ. నువ్వే మగవాడు రా భార్యని అంటారా లేదా సమాజం? అంటే ఏ కష్టం వచ్చినా మగవాడైతే ఎవరితో చెప్పుకోలేడు, ఆళ్ళ పోసిందే అంతే. ఇక ఆడవాళ్ళు అయితే ఎంతమందితో చెప్పేసుకుంటాం, మొత్తం ఆ మొగుడిని ఎంత భ్రష్టు పట్టించాలో. అమ్మ మీరు మంచివాళ్ళు, మీ అసలు మన సిటీలో అయితే ఆడవాళ్ళకి వచ్చిన మాటలు బయట ఆడవాళ్ళు సంగతి మళ్ళీ లేనిపోయింది, ఎందుకు నోట్లో వాకింగ్ చెప్పుకొని ఏదో వచ్చేసింది ఫ్లోలో మాట్లాడేస్తాడా. మన సిటీలో అయితే ఆడవాళ్ళు అసలు మామూలు కాదు, బయట ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మగవాడికి కష్టం వచ్చినా పాపం ఎవరితో చెప్పుకోలేడు, ఆళ్ళాడు నలిగిపోవాల్సిందే. మగవాళ్ళకి స్నేహితులు తక్కువ. నిజంగా కష్టపడి పనిచేసి కుటుంబం గురించి ఆలోచించే మగవాడికి స్నేహితులు ఉండరు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి స్నేహితులు. స్త్రీలకు మాత్రం చక్కగా మెయింటైన్ చేస్తారు రిలేషన్స్. అందుకని భార్యకి భర్తకి తగు వచ్చిందనుకో, భార్య వైపు ఎక్కువ మంది వస్తారు సపోర్ట్గా. ఎందుకంటే వీళ్ళు రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. భర్త వైపు ఉండేవాళ్ళు కూడా భార్య వైపే వెళ్తారు, భర్త బంధువులు కూడా భార్య వైపే వెళ్తారు. ఎందుకంటే రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. వీడికి మాత్రం ఎవరు ఉండరు. సరే, దేవునికి స్తోత్రం. అది సరే సమాజం. ఇప్పుడు మనం దీంట్లోకి వద్దాం. ఈ కష్టం వచ్చినప్పుడు నాతోటి ఎవరు లేరయ్యా, ఎవరు లేరు. అది ఎన్ని రకాల మనుషులు ఎలాంటి ఉంటుంటే స్వార్థంతో మన దగ్గర ఉన్నంత వరకు అనుభవిస్తారు, మనకి ఏదైనా సహాయం కావాల్సిన వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. ఇలాంటి మనుషులు ఉంటారు. రెండో రకం వాళ్ళు కూడా ఉంటారు, పాపం చేయాలన్నా చేయలేకుండా నిస్సహాయులుగా ఉంటారు. ఇది రెండో రకం వాళ్ళు. నిజంగా వాళ్ళకి చేయాలనే ఉంది, సహాయం చేయాలనే ఉంటుంది, ఆదుకోవాలనే ఉంటుంది, కానీ ఆదుకోలేని స్థితిలో నిస్సహాయులుగా ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో మన సొంతోళ్ళు కూడా మన దగ్గరికి రాలేని స్థితులు ఉంటాయి. మనుషులు దూరంగా ఉంటారు. ఏదో రకంగా ఎన్నో రకాలుగా మనుషులైతే దూరంగా నువ్వు ఒంటరివాడు అయిపోవచ్చు. నీ కష్టకాలంలో, నీ ఇబ్బందులు, నీ బాధలు నువ్వు ఒంటరివాడు అయిపోవచ్చు. ఒంటరివాడు అయిపోతాడంతే. నిజంగా ఒక మనిషికి కష్టం వచ్చిందంటే నేనున్నానని చెప్పేది చాలా తక్కువ. ఒంటరివాడే. నీ కష్టం నువ్వే. నీ కష్టం వినే ఓపిక ఈ ప్రపంచం ఒకటికి లేదు. అవునా కదా? అంత టైం స్పెండ్ చేయలేరు, అంత టైం స్పెండ్ చేయలేరు ఇంకొకరు. నీ కష్టం, నీ బాధ విని, నీ ఓదార్చి, నేను బలపరిచి, నీ పక్కన అంత టైం స్పెండ్ చేసే అంత టైం ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఒంటరే మనిషి, ఒంటరే. హల్లెలూయా. మనిషి ఒంటరే. దూరంగా ఉన్నారయ్యా, నా వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు అంటున్నాడు. నాకు కావలసిన వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు.
నాతో ఉంటారనుకునే వాళ్ళు నాకు దూరంగా ఉన్నారంట. ఒక తల్లి తన బిడ్డ కష్టం చూడలేక దూరం వెళ్ళిపోయింది. ఎక్కడో తెలుసా? ఆదికాండము 21వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 21:16. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగుండా కూర్చుండెను. ఆమె ఎదురుగుండా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చానంట. ఎక్కడో తెలుసా? ఇది హాగరు. ఇష్మాయేలు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఇంటిలోంచి పంపించబడితే ఆ ఎడారిలో తిరుగుతున్నాడు, నీళ్లు లేవు. ఆ పిల్లడు తన చంకలో ఉన్న బిడ్డ నీళ్లు కావాలని ఏడుస్తున్నాడు, నీళ్లు లేవు. ఏడ్చి ఒగిసిపోతున్నాడు, ఇక చనిపోతూనే అనుకున్నప్పుడు ఆ తల్లి ఆయన ఒక పొద కింద పెట్టేసి దూరం వెళ్ళిపోయిందంట. ఎందుకు వెళ్ళిపోయింది? కఠినత్వంతో కాదు, ప్రేమతో. నా కొడుకు చావుని నేను చూడలేనని వింటివేత దూరం వెళ్ళిపోయిందంట. అంటే ఆ ఏడుపు వినబడనంత దూరం వెళ్ళిపోయిందంట. బిడ్డే కానీ ఏమీ చేయలేదు, నిస్సహాయురాలు. ఎడారిలో ఉంటుంది, ఒంటరిగా. ఇంట్లోంచి పంపించి పడింది, ఎడారిలో ఒంటరిగా తిరుగుతూ ఉంది. తన బిడ్డే, తన కన్న బిడ్డే చనిపోయే స్థితిలో ఉన్నాడు, కానీ తను ఏమీ చేయలేని నిస్సహాయురాలు అయిపోయింది. అందుకని అనుకుంది, ఈ చావుని, నా బిడ్డ చావు నేను నా కళ్ళతో నేను చూడలేను. ఐ కాంట్. దూరంగా వెళ్ళిపోయింది. బిడ్డను అక్కడ పాడేసి, పొద కింద పడేసి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి చేయలేని నిస్సహాయమైన స్థితిలో దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఆ బిడ్డకి అక్కడ దగ్గరైన వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడు దగ్గర అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆ బిడ్డకి దేవుడు అక్కడ దూరం అవుతాడు. స్వరం వింటాడు. అబ్రహామును బట్టి, తన సేవకుడైన అబ్రహామును బట్టి ఆ పిల్లవాని స్వరం విని, ఆగరు వెళ్ళు, నీ బిడ్డను ఎత్తుక్కో, నీ బిడ్డకి ఏం కాదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు తల్లులైనా తండ్రులైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ కొన్నిసార్లు రక్త సంబంధీకులు అన్న వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ కొన్నిసార్లు వ్యాధిలోను, బాధలోను, దుఃఖంలోను, కష్టంలోను, తెగుల్లోను, దానిలోను, దీనిని విడువనని ప్రమాణం చేసిన భర్త విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ వెళ్ళిపోతూ ఉన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. జరిగేది అదే. ఇప్పుడు జరిగేది అదే. వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారేమో, కానీ వెళ్ళిపోతున్నారు. కానీ నిన్ను విడిచిపెట్టింది ఎవరో తెలుసా? వెళ్ళిపోతున్నారు, మరచిపోతున్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మర్చిపోతున్నారు. నీ బాగోగుల గురించి విచారించాల్సిన వాళ్ళు విచారించట్లే. నువ్వు ఎలా ఉన్నావు అని అడగాల్సిన వాళ్ళని విచారించట్లే. అయ్యో నీకేదైనా కావాలా అని పరామర్శించాల్సిన వాళ్ళు పరామర్శించట్లే. సమాజం అట్లాగే ఉంది, పరిస్థితులు అలాగే ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ రోజున మనం ఎంత అదృష్టవంతులమో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అంటాడు కదా. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూస్తే 49, 14, 15, 16. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలా దేవుడు అంటున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాంగా, మనుషులందరూ నన్ను ఎవరు పట్టించుకోవడం, నా వాళ్ళు ఎవరు పట్టించుకోవడం మర్చిపోయి ఉన్నారు. దేవుడు కూడా నాకు దూరం అయిపోయాడయ్యా, దేవుడు కూడా నాకు దూరం అయిపోయాడయ్యా, దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం లేదా. దేవుడు అంటాడు, అమ్మా నిన్ను కన్న తల్లి నిన్ను మర్చిపోతుందా? కన్న తల్లైనా మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మనుషులు మర్చిపోవచ్చు,
మనుషులు మనకు దూరం కావచ్చు, కానీ మనకు దూరం కానీ మనకు మరచిపోని వాళ్ళు ఒకరు ఉన్నారు. నీకు దూరం కానీ ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా, నువ్వు ఎలాగ ఉన్నా నీకు దూరం కానీ నిన్ను మరచిపోని ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే యేసు ప్రభు.